హలో అండి, నా పేరు శిరీష, CEO, ఫౌండర్, Sacred Vidya and Staffing Solutions. We specialize in overseas admissions across the globe. Australia, New Zealand, Malta, UK, USA and Canada. For several courses across the globe, mainly in Masters of IT industry, administration industry and hospitality sector. Sacred Vidya overseas ఏ కాకుండా మన అక్రాస్ ఇండియా కూడా మేము అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తాము. అది యూజీ కావచ్చు, పీజీ కోర్సెస్ కావచ్చు. అది ఏ సెక్టర్ అయినా, ఏ సెక్షన్లో అయినా, ఏ ఫీల్డ్లో అయినా మేము అన్ని కాలేజెస్లో ఇప్పిస్తాము. ఈ సేక్రెడ్ విద్య ఎస్టాబ్లిష్ అయ్యి 2.5 years అయింది. ఈ 2.5 yearsలో ఓవర్సీస్ కానీ, లోకల్ అడ్మిషన్స్ కానీ మేము 350 అడ్మిషన్స్ పైన చేశాము. ఆల్ ద స్టూడెంట్స్ టిల్ నౌ అడ్మిటెడ్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ ఆల్ కంఫర్టబుల్ ఇన్ దేర్ ఓన్ ఎడ్యుకేషన్ సెక్టర్. ఎంపీసీ ఆర్ బైపీసీ ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ కోర్స్ చేయాలి, దాని తర్వాత కెరియర్ ఎట్లా ఉంటుందనేది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ టైంలో మన దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి మేము ప్రాపర్గా కూర్చోపెట్టి గైడెన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. వాళ్ళు పేరెంట్స్తో పాటు మన దగ్గరికి వస్తారు. వీ షో దెమ్ ఆల్ యూనివర్సిటీస్ అవైలబుల్ లోకల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ. చాలా వరకు కూడా ఈ లోకల్ స్టూడెంట్స్ ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, ఒకవేళ నీట్ కానీ, ఎంసెట్లో కానీ క్వాలిఫై కాకపోతే వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఏముంటాయి, బీఎస్సీ పరంగా కానివ్వు, ఇంజనీరింగ్ సైడ్ పరంగా ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేది కూర్చోబెట్టి ఏ యూనివర్సిటీస్ ఈ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అని కూడా మేము చూపించటం జరుగుతుంది. మా దగ్గర ఉన్న కౌన్సిలర్స్ ఒక్కొక్క కోర్సు మీద చాలా అవగాహన ఉన్నవాళ్ళు. సో వాళ్ళు ఏ స్టూడెంట్కైనా కూడా అనర్గళంగా వాళ్ళు చెప్పగలరు. ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా మనకి వేరే రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు హైదరాబాద్లో అన్ని కోర్సులకి అన్ని యూనివర్సిటీస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. ఇంతకుముందు చాలా తక్కువ రీసోర్సెస్ ఉండే, ఇప్పుడు రీసోర్సెస్ పెరిగినాయి. తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెంచడానికి ప్రతి ఒక్క యూనివర్సిటీ ఇప్పుడు కష్టపడుతుంది. సో ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్లో ఏమున్నాయని వెతుక్కుంటూనే అన్ని రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వస్తున్నారు. అలాంటి స్టూడెంట్స్కి మనం ఓపెన్ బుక్ లాగా ఉండి ట్రాన్స్పరెంట్గానే ఏ యూనివర్సిటీ ఏ ర్యాంకింగ్లో ఉంది, ఏ యూనివర్సిటీ నుంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, ఏ యూనివర్సిటీ నుంచి ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ కోర్సెస్లో అయితే కెరియర్ బాగుంటుందనేది మేము ఇక్కడ కూర్చొని అందరికీ డీటెయిల్గా చెప్తాం. ఇప్పుడు బీటెక్ కోర్సెస్లలో సిఎస్సి జనరలే కాకుండా ఇప్పుడు మోస్ట్ పాపులర్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది. సో ఈ కోర్సు ప్రతి ఒక్కళ్ళు ఎంపీసీ స్టూడెంట్ ఏమనుకుంటారంటే బీటెక్ చేస్తేనే ఇది వస్తుంది, నేను ఇది చేయగలను అనేది ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది. బీటెక్లో ఎంసెట్లో క్వాలిఫై కాలేని వాళ్ళు, బీటెక్ ఎన్ఆర్ఐ కోటాలో కానీ, మేనేజ్మెంట్ కోటాలో కానీ సీటు ఎఫర్డ్ చేయలేని వాళ్ళకి బీఎస్సీ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇదే బీఎస్సీలో మనకి కంప్యూటర్ సైన్సెస్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా సైన్సెస్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా బీఎస్సీ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో కూడా ఉన్నాయి. ఇవి చాలా యూనివర్సిటీస్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కోర్సెస్ వాళ్ళకు కూడా companies they come forward and they offer placements to these students. But ఏ కోర్స్ చేస్తే ఏ స్కిల్ డెవలప్ అవుతుంది, ఆ స్కిల్స్ వల్ల ప్లేస్మెంట్స్ ఏ కంపెనీస్లలో ఎక్కువ వస్తాయి, అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దేర్ కోర్స్ ఆ కోర్స్కి రిలేటెడ్ ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా ఆ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే సేక్రెడ్ విద్య ఈజ్ ఆల్వేస్ దేర్ అండ్ వీ ఆల్వేస్ గైడ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ అండ్ అ కరెక్ట్ పాత్. ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన స్టూడెంట్స్ ఒకవేళ కనుక డాక్టర్స్ ఎంబీబీఎస్ నీట్ క్వాలిఫై కాకపోతే, ఎంబీబీఎస్ చేయలేను, నేను పేషెంట్ కేర్లో ఇన్వాల్వ్ అవ్వలేను, నేను ఒక హెల్త్ సెక్టర్లో పనిచేయలేను, ఒక టెక్నీషియన్గానే ఉండిపోవాల్సి వస్తుంది అన్న కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది. అలాంటి వాళ్ళకి డిసప్పాయింట్ కాకుండా వేరే కోర్సెస్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. బీఎస్సీ ఎల్ఐడి హెల్త్ సైన్సెస్ అంటాం. ఇంతకుముందు పారామెడికల్ అనేవాళ్ళం, ఇప్పుడు బీఎస్సీ ఎల్ఐడి హెల్త్ సైన్సెస్ అంటాం. అందులో కనీసం 10 to 15 కోర్సెస్ ఉన్నాయి. అందులో 70% ఆఫ్ ద కోర్సెస్ హాస్పిటల్లో కానీ, క్లినిక్స్లో కానీ, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎక్కడ పనిచేసినా కూడా వాళ్ళతో పాటు పక్కనే ఉండి పేషెంట్ కేర్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ మనం డాక్టర్స్ సూపర్విజన్లో చాలా వరకు ట్రీట్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. అది ఎమర్జెన్సీ మెడిసిన్ కానివ్వండి,
రేడియాలజీ కానివ్వండి, గైనకాలజీ కానివ్వండి, ఏదన్నా కావచ్చు, కార్డియాలజీ కావచ్చు, ఏదన్నా కావచ్చు. దాని మీద ఇఫ్ యూ నీడ్ కౌన్సిలింగ్ ఎప్పుడైనా సరే కొంపల్లిలో, వీఆర్ లొకేటెడ్ ఇన్ కొంపల్లిలో సేక్రెడ్ విద్యాకి వస్తే వీ టీచ్ యూ ఆల్ ద కోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ ఆన్ ద టేబుల్ ఫర్ యూ, సో యూ కెన్ వర్క్ క్లోజ్లీ విత్ ద పేషెంట్స్ ఇన్ ఎనీ హాస్పిటల్ సెక్టర్. మా స్పెషలైజేషన్లో ఓవర్సీస్ స్టూడెంట్స్ని ఆల్ కంట్రీస్ వీ డూ సెండ్ దెమ్ ఫర్ వేరియస్ హెల్త్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మాస్టర్ సైన్సెస్ కానివ్వండి, ఇన్ ఆల్ సెక్టర్స్. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ప్రాబ్లమ్స్, కొన్ని కంట్రీస్ ఇమిగ్రేషన్ లాస్ చేంజ్ చేసినాయి. సో ఆ లాస్ ఎక్కడ మారినాయి, ఫెడరల్ లాస్ ఎక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేం చేంజెస్ జరిగినాయి అనేది ఇప్పుడు అందరి స్టూడెంట్స్కి తెలియట్లేదు. ఆల్ మేజర్ కంట్రీస్ హ్యావ్ చేంజ్ దేర్ ఫెడరల్ లాస్ అండ్ ఇమిగ్రేషన్ గైడ్లైన్స్. ఆ రకంగా వస్తే అది ఇంపాక్ట్ ఎక్కడెక్కడ పడుతోంది అనేది అది తెలుసుకోవటం చాలా అవసరం. ఇంతకు ముందులాగా 10 years బ్యాక్కి ఇప్పటికీ 10 years తర్వాత ఉన్న ఓవర్సీస్ అడ్మిషన్స్ అనేది చాలా ర్యాపిడ్గా పెరిగిపోయింది. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ ఫ్లో టు దీస్ కంట్రీస్, ఇట్స్ ఎనార్మస్. సో అక్కడ ఎలా ఉండాలి, ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి, ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ అనేది బాగా నడుస్తుంది. అది ఇండియన్స్ అనే కాదు, ఏషియన్స్ అని కూడా మనకి వస్తుంది. సో ఈ పర్స్పెక్టివ్, ఈ పొట్రేషన్ ఏదైతే ఉందో ఇది కంపల్సరీ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో. ఒక స్టూడెంట్ ఇప్పుడు లేటెస్ట్ యుఎస్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడికి వెళ్ళిన తర్వాత మెనీ స్టూడెంట్స్ ఆఫెన్ మేక్ మిస్టేక్స్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ యూనివర్సిటీ టు ది అదర్ యూనివర్సిటీ. ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఇఫ్ ద స్టూడెంట్ వాంట్స్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ యూనివర్సిటీ టు ది అదర్, the federal department must and should know about your transfer of university. అలా కనుక చెయ్యకపోయినా, యూనివర్సిటీ సడన్గా మానేసి వేరే చోట జాబ్స్ చేయటం మొదలెట్టినా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మిమ్మల్ని పట్టుకోవటం జరుగుతుంది. అలా పట్టుకున్న తర్వాత మిమ్మల్ని ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఇమ్మీడియట్గా ఒక కన్ఫైన్డ్ లొకేషన్లో పెట్టేసి మిమ్మల్ని డిపోర్టేషన్ చేసేస్తారు wherever you belong to. That is point number 1. Point number 2, as a student, ఒకవేళ మీది 1 year కోర్స్ అయినా 2 years కోర్స్ అయినా, you need to make sure you are attending the university every single day. ఏ కోర్స్ అయినా సరే you need to make sure you are attending all the classes. Your attendance must and should be more than 95% to make sure that you achieve a job after your completion of your course. Number 3, as long as you are there as a student, please make sure you are in your good behavior for those 2 years. Any sort of involvement in any illegal activities, let alone it may be drugs or being loud in the society that you live in, try and vandalize any sort of properties or try and impose our cultural activities on the locals may result in your deportation to your country. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలానే కంప్లైంట్స్ ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి మనకి వస్తున్నాయి. సో ఏ స్టూడెంట్ అయినా వేరే కంట్రీకి వెళ్ళాలి అని అనుకుంటే మేక్ ష్యూర్ యు నో ద గైడ్లైన్స్ అండ్ ద లోకల్ లాస్ ఇన్వాల్వ్డ్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ కంట్రీ. ఏ స్టూడెంట్ అయినా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అది ఇంజనీరింగ్ స్టూడెంటా, లేకపోతే మెడికల్ స్టూడెంటా, లేకపోతే బిజినెస్ స్కూల్ మేనేజ్మెంట్ చేసిన స్టూడెంటా, ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయిన తర్వాత ఏ కంట్రీకి వెళ్తే జాబ్ ప్రాస్పెక్టివ్స్ ఎక్కడ బాగుంటాయి, ఈ ప్రాస్పెక్ట్స్ ఎక్కడ చేస్తే ఎక్కువ పే చెక్స్ వస్తాయి, శాలరీ బేస్డ్ కానివ్వు, సిటిజన్షిప్ పరంగా కానివ్వు, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ ముందే హోంవర్క్ చేసుకోవాలి. మెడిసిన్ పరంగా అయితే యూకే, ఆస్ట్రేలియా, యుఎస్ దే ఆర్ ప్రిటీ గుడ్. ఇంజనీరింగ్ సైడ్ అయితే యుఎస్ ఈజ్ ప్రిటీ గుడ్. బట్ ఇప్పుడు ఉన్న కండిషన్స్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొంచెం కేర్ఫుల్గా రీసెర్చ్ చేసి హోంవర్క్ చేసుకొని ఇమిగ్రేషన్ లాస్ ఏమున్నాయి,
వీసాస్ ఎట్లా ఇస్తున్నారు, ఎంత టైం పడుతోంది, దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటి, ఏ టైంలో మనం సబ్మిట్ చేసుకుంటే బెటరు, ఎంతకాలం ఆగితే బెటరు అనేది కొంచెం కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి. పీజీ చేయటానికి వెళ్ళే ఏ స్టూడెంట్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్టర్ దట్ దే వాంట్ టు వర్క్ ఇన్, ప్లీజ్ డూ యువర్ హోంవర్క్ కేర్ఫుల్లీ అండ్ స్పీక్ టు ద లోకల్ seniors or alumni students who are already in the other countries. వాళ్ళతో ఒక్కసారి మీ సీనియర్స్తో మాట్లాడండి. లోకల్ కౌన్సిలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడండి. ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. వీసాస్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏ కంట్రీకి ఏ ఇంగ్లీష్ ఎగ్జామ్ సూట్ అవుతుంది, ఎంత స్కోర్ ఉంటుంది, దాని ప్రకారంగా ఏ యూనివర్సిటీస్ ఎంతవరకు మనకి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, అసలు స్కాలర్షిప్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్స్కి అస్సలు అవగాహన ఉండటం లేదు. సో మేక్ ష్యూర్ యూ ఆల్వేస్ విజిట్ యువర్ సీనియర్ కౌన్సిలర్స్ ఆర్ యువర్ లోకల్ ఏజెన్సీస్ టు మేక్ ష్యూర్ యూ ఆర్ గెటింగ్ ద ప్రాపర్ గైడెన్స్. అలా చూసుకుంటే మన సేక్రెడ్ విద్య ఎప్పుడైనా సరే దే కీప్ అవర్ డోర్స్ ఓపెన్ for you students to come and sit with us and seek proper guidance in where you want to settle in life. ఫైనల్గా సేక్రెడ్ విద్యా తరఫు నుంచి మేము చెప్పగలిగింది ఒకటే, ఏ స్టూడెంట్ అయినా తొందరపడి ఏ కాలేజు డిసైడ్ చేసుకొని అడ్మిషన్ ప్రాసెస్ మీ అంతట మీరుగా ఆన్లైన్లో చేయొద్దు. ఇప్పుడు ఏ కంట్రీ కూడా ఏ యూనివర్సిటీ కూడా ఏ స్టూడెంట్ని ఇంతకు ముందులాగా ఓన్గా I-20 తీసేసుకొని ఆన్లైన్లో ఫీజులు కట్టేసి ఇప్పుడు ఏ యూనివర్సిటీ అలా చేయటం లేదు. సో చాలా కేర్ఫుల్గా అన్ని రకాలుగా అవగాహన ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ కౌన్సిలర్స్, ఏజెన్సీస్, కన్సల్టెంట్స్ ఎవరున్నారో మార్కెట్లో సరిగ్గా కనుక్కొని కంప్లీట్గా మీ అడ్మిషన్ టైం నుంచి మీరు అక్కడికి వెళ్ళి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఎవరైతే మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళ త్రూనే ప్రాపర్గా అప్లికేషన్ పెట్టించుకోవడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కువ టైం పట్టదు. ఏ అప్లికేషన్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా, ఏ కంట్రీ అయినా 2 to 3 weeks కంటే మ్యాక్సిమం పట్టదు. కానీ ఆ ఇంటేక్, ఏ ఇంటేక్ అయితే మీరు ప్లాన్ చేస్తారో ఆ ఇంటేక్ పరంగా మీరు ముందు ఎప్పుడు అప్లై చేసుకోవాలో చూసుకోండి. కేవలం అడ్మిషన్ 2 to 3 weeksలో అయిపోతుంది కదా అని చెప్పేసి లాస్ట్ మినిట్లో ఎవ్వరూ అప్లై చేయకూడదు. ఎందుకు అంటే మీకు మళ్ళీ తర్వాత స్టూడెంట్ వీసా టైంలో ఇబ్బందులు రావచ్చు. కొంతమంది స్టూడెంట్ లోన్స్ అంటారు, కొంతమంది ఎఫోర్డబిలిటీని బట్టి మేము కట్టేస్తామని అంటారు. అలాంటి స్టూడెంట్స్కి కూడా దే నీడ్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ దేర్ హ్యాండ్స్ టు ప్రాసెస్ ది వీసా అప్లికేషన్. స్లాట్స్ దొరికితే వెల్ అండ్ గుడ్, స్లాట్స్ దొరకకపోతే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 to 3 months. ఈ లోపల మీ ఇంటేక్ దగ్గర పడిపోతే మీకు అక్కడ అటెండెన్స్ షార్టేజ్ ఉంటుంది. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రాపర్ కన్సల్టెన్సీని మీరు అప్రోచ్ అయ్యి గైడెన్స్ తీసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆల్ ద వెరీ బెస్ట్.